श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలియలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నిటికీ 1000 రూపాయలకు విలువగట్టి ఈమె వేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తనే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకిచ్చాడు.
ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్టుగా దేవుడు ప్రసన్నుడవుతాడు. నీవు రుణం నుండి విముక్తురాలవుతావు అని చెప్పాడు. భర్త మాటలను విని లోబి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనికుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అని ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్టు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి. శంకరుని మోసగించడానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందడం సుఖమని అనుకున్నాడు. ఈ విషయ లాలస చాలా చెడ్డది. విషయ సుఖాలందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ పాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించి సర్పం, వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా విషయాల యందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవడం అశక్యం. నిస్సందేహంగా భూమి అస్సలు పనికిరానిది. ఎంత శ్రమపడినా ఒక కణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం? కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణమని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటగట్టుకోవడమే. ఇక్కడ దేవాలయంలోని పూజారి పేద బ్రాహ్మణుడు మాత్రం దేవునికి భూమి లభించిందని చాలా సంతోషించాడు. కొంతకాలానికి విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో ఆ వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాన్ చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగుపడింది. ధనికుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమయ్యాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలను కోల్పోయింది. అలా ఆ ముగ్గురు అంతమయ్యారు. తరువాత ఆ ధనికుడు మధురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన అతని భార్య శివాలయం పూజారి ఇంట్లో జన్మించింది. ఈమెకు గౌరి అని పేరు పెట్టారు. దుబకి కూడా మరో విధంగా శంకరుని యొక్క గురవ కుటుంబంలో మగబిడ్డగా జన్మించింది. బారసాల చేసి ఆ బిడ్డకు చెన్న బసవప్ప అని పేరు పెట్టారు. ఇలా ముగ్గురి స్థితిగతులలో అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలోన్ముఖమైంది. పునర్జన్మలో ధనికునికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మ యొక్క మర్మం. ఈ కర్మ అనుభవిస్తేనే అంతమవుతుంది. శంకరుని పూజారికి నేనంటే చాలా ఇష్టం. రోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు చిలింపీల్చేవాడు. మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునేవారం. గౌరి పెద్దదై పెళ్లికి ఎదిగింది. ఆమెను కూడా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చేవాడు. ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒకరోజు పూజారి, ఈ అమ్మాయికి అన్ని చోట్ల సంబంధాలు వెతికాను, ఎక్కడా కుదరడం లేదు. బాబా, సంబంధాలు చూసి నేను అలసిపోయాను. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అంటే, ఎందుకు చింతిస్తావు? ఆమె వరుడు దారిలో ఉన్నాడు అని నేనన్నాను. మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ వరుడు స్వయంగా నడుచుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే ఇంటికి వచ్చి నీ కోరికను తీర్చుతాడు. నీ మాట ప్రకారం గౌరిని వివాహం చేసుకుంటాడు అని నేను చెప్పాను. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువల్ల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరు భిక్షాటన చేస్తూ, ఒకచోట కూలి పని చేస్తూ, ఎక్కడ ఏది లభిస్తే దానిని తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ దైవవశాత్తు పూజారింటికి వచ్చి చేరాడు. అల్లామియా యొక్క అగటిత లీల. అతడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలా ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరిని ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు, నాడి, గణయోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంటబెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూడగానే అకస్మాత్తుగా నాకు ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తం ఉంటే ఇతనికి గౌరినిచ్చి నీ బాధ్యతను తీర్చుకో అని చెప్పాను. తన భార్య అనుమతిని తీసుకుని పూజారి వీరభద్రుని వరుణగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూచి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమం అంతా ముగిసిన తరువాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులవడానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరతకు చికాకు పడని భాగ్యవంతుడు ఉంటాడా? ఈ డబ్బు వలన చాలా చిక్కు. గొప్ప వారి కూడా దీని వలన కష్టం.
వీరభద్రుని కూడా అప్పుడప్పుడు డబ్బులోటు ఎదురైంది. ద్రవ్యం యొక్క లీల ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక నేను విసిగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగ వందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్లికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి. నేను కూడా అతనికి బాగా బోధించాను, ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్, వారికి అంతా తెలుసు, వారే కష్టాలను తొలగించాలి అని. వీరభద్రుని మనసును తెలుసుకుని అతని కోరికను తీర్చాలని నీవు ఏమాత్రం చింతించుకో అని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలో నీ భాగ్యం పండుతుంది, అనవసరంగా తపనపడకు, మంచి కాలం వస్తుంది, ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు, డబ్బు నన్ను హేళన చేస్తుంది, భార్య అవి ఇవి అడగడం మానదు, ఈ అవమానం చాలు చాలు, వివాహ పెద్దరికం నాకు వద్దు అని అన్నాడు. ఆ తరువాత వింత జరిగింది. గౌరి యొక్క గ్రహబలం చూడండి, దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దానిని ఖరీదు చేసేవాడొచ్చి ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశాడు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000. అలా 25 సంవత్సరాలలో గౌరి యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చెన్నబసప్ప లేచి, శంకరునికి అర్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి, లేదా తనకు ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనండి చెన్నబసప్ప. అలా ఇద్దరు వాదులాడుకున్నారు. ఇద్దరు నా వద్దకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగానూ పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికీ చెప్పాను. ఇది శంకరునికి అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరి తప్ప ఎవరు ఆశించినా వారి నోట మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన పూజారికి అధికారం ఉంది కనుక అతని వారసురాలుగా గౌరికి హక్కు ఉంది. అంతేగాని ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరి యొక్క సొంత ధనం. అది గౌరి యొక్క ధనం కనుక ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యతను నిర్వర్తించిన వారవుతారు అని నేను ఆ ఇద్దరికి చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించడానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు అని నేను నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలుగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా అని అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడే స్తబ్దుండయ్యాను. అల్లా మీ ఆ లీల అగాధం, వ్యర్థంగా ఎందుకు దుఃఖపడడం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరివో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి, మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆమె మాటలు విని నేను ఆమెతో, నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చాను. ఆ రాత్రి గౌరి నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడు వినండి. చూడు, ఈ ధనమంతా నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవద్దు, దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటును చెప్తాను, అట్లే చెయ్యి. దేవాలయం కోసం చెన్నబసప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు కనుక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదు. ఈ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్టుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది, నీవే తీసుకో. చెన్నబసప్పకు వడ్డీలో సగం భాగం ఇవ్వు. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధము లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికి నేను చాలా ప్రయత్నించాను. గౌరికి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసప్పను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దాంతో అతడు గాబరా పడిపోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివాన్లా తిడుతూ, నీవు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసప్పను చూచి వీరభద్రప్ప రెచ్చిపోయి, నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మృంగేస్తాను. చెన్నబసప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకుని, ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయం ఇచ్చాను. దీనుడైన చెన్నబసప్పకు ధైర్యాన్నిచ్చి, నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వను అని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి కప్పయోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి
కప్పగా జన్మించిన బసప్ప వెంటబడి చివరికి అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటబడి కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాము నోటి నుండి చిన్నబసప్పను విడిపించి నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాలలో పరిగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడికి పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిల్లు నింపు, త్రాగేసి నా చోటుకి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలిని త్రాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి తిరిగి వెనుకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పాను. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయి ముఖశ్రుత కథా కథనమును 47వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తిపరచడానికి సద్గురు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెప్తాను. దానితో సాయి సముద్రంలో ఉన్న సద్గురు యొక్క గుణాలను గుర్తించవచ్చు. వేదాలను అధ్యయనం చేసేవారిని, షడ్శాస్త్రాలు జ్ఞానం ఉన్నవారిని, వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు సద్గురులని అనరు. ప్రాణాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా తప్త ముద్రలను ధరించేవారిని, బ్రహ్మను వ్యాఖ్యానించే శ్రోతల మనసులను రంజింపజేసే వారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ అవి ఎప్పుడూ సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు. పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవంతరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పిన స్వానుభవం లేనట్టు వారి జ్ఞానము మాటల గారడి. కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖ భోగాల యందు విరక్తి కలుగుతుంది. కానీ అనుభవం జ్ఞానం కలగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు. సంపూర్ణమైన శాస్త్ర జ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవం ఉన్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులని చెప్పాలి. ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమివ్వగలరు? అవరోక్షానుభూతిని అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలసిన వారు, తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించుకోవాలని కోరుకునేవారు సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరాని వాడు? గురువు శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతన్ని పుత్ర ప్రేమతో చూస్తూ తమ పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యాదర్భం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూచే స్థలము సద్గురు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురు యొక్క లక్షణాలను సంకలనం చేసే నేను శ్రోతలకు సంక్లుప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువు లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంశయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారము లేదు. చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి. వారి మనోనిగ్రహం గొప్పది.
18 సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్త పరాధీతున్నని అన్న విషయం భక్తులకు బాగా తెలియజేయటానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జై పరబ్రహ్మ సనాతన, జయ దినోద్ధర, ప్రసన్న వదన, జై చైతన్య ఘన, భక్తాదీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జై జయ ద్వంద్వాతీత, జై జయ అవ్యక్త వ్యక్త, సర్వసాక్షి సర్వాతీత, భక్తి లేని వారు మిమ్మల్ని తెలుసుకోలేరు. జై జయ భవ సంతోపహరణ, జై జయ భవగజ విధారణ, జై జయ అశ్రిత ప్రేమపూర్ణ, కష్టాలను తొలగించే సద్గురుదేవ, మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా భక్తుల శ్రేయస్సు కోరుకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంలో ఉన్నప్పుడు చేసిన ఈ మీ లీలలను అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తర్వాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుణ్ణి నిమిత్త మాత్రునిగా చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తులను తరింపు చేయటానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిను తయారు చేయించారు. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసము మరియు పరమేశ్వరుని యందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమ అనే చమురు పోసి ఒత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానము శుష్కము. దానివల్ల ఎవరికైనా ఏం ప్రయోజనము? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనెంతని వర్ణించను? ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుక ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ఠవేసుకుని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోట దేవుడున్నాడని తెలుసుకోండి. భావం ఉన్న చోటే ప్రేమ పూర్ణంగా ఉంటుంది. భవాన్ని తరించడానికి భావమే ప్రధానము. గంగోదక సమానము పవిత్రము పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయే పద్యాలతో అలంకరింపచేశారు. హేమట్ నిమిత్త మాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై. భక్తులకు అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్ర ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాల యందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరతం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి ఈ సాయి చరిత్రను శ్రవణం తర్వాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వ అవస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుందని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవడానికి, కర్మను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు. కానీ సత్పురుషులు దేనిని మర్చిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నుంచుని ఉన్నా కూర్చొని ఉన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాల యందు విశ్వాసం ఉంచితే భక్తులు
సఫలీకృతమవుతారు. కార్య ఆరంభం ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు, చివరకు వారు శుభాలను కలుగజేస్తారు. సత్సంగం అనే నీడ పడితే చాలు, శాప తాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువల్ల అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనే లేక కపట బుద్ధితోనైనా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది, అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. అకల్కోట నివాసి సపత్నేకర్ అను పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడి వకీలు పరీక్షకు అహర్నిశలు అధ్యయనం చేస్తూ ఉండగా సేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరూ ముచ్చటించుకున్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు. సేవడే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. అలా వారు హేళన చేశారు. కానీ తను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడవుతానని సేవడకు పూర్తి నమ్మకం. నేను బాగా చదువుకున్నా, నన్ను పాసు చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపత్నేకర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. సేవడేకు ఒక పక్కకు పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. ప్రత్యుత్తరంగా సేవడే సాయిబాబా యొక్క మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో సిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు. సాధువులు అక్కడక్కడ ఉంటారు, కానీ వారిని కలుసుకునే యోగం అభాగ్యం అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలుచుకున్నదే జరుగుతుంది. వారి నోటితో ఏది పలికితే అది అవుతుంది. వారి మాట కల్పాంతరంలోనైనా పొల్లుపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాసు కాను. వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణ అవుతాను. ఇది ముమ్మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాసు అవుతాను అని చెప్పగా అతని మాటలు సపత్నేకర్కు హాస్యాస్పదంగాను ఒట్టి పొల్లు మాటలుగాను అనిపించాయి. అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? సేవడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తర్వాత సేవడే మాటలు వాస్తవమని సపత్నేకర్కు అనుభవమైంది. సేవడే 2 పరీక్షలు పాసు కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తర్వాత సపత్నేకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దాంతో అతనికి ప్రపంచముయందు బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గాణగాపురం మొదలైన తీర్థ క్షేత్రాలన్నీ దర్శించాడు, కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తర్వాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉండగా అతనికి సేవడే మాటలు గుర్తుకు వచ్చాయి. సేవడే యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలయందు అతనికి గల దృఢ విశ్వాసం
స్మరణకు వచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో సాయిని దర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. అతనికి సేవడే గుర్తుకు రావడం కేవలం మిష. అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు. దీనిని శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సపత్నేకర్ తన తమ్ముడైన పండితరావుని వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే ఇద్దరు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం దూరం నుండి బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండే వాళ్ళు కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరూ రెండు చేతులు జోడించుకుని బాబా ఎదుట నిల్చున్నారు. ఇద్దరు కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపత్నీకర్ సాయి సమర్థుని చరణాలయందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా చెల్ హట్ అని ధిక్కరిస్తూ అతన్ని పొమ్మని అన్నారు. సపత్నేకరు బాధపడ్డాడు. బాబా ఎందుకు కోపగించారు? బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని పలికాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనుకకు అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటల్లోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతనికి సమాధానపరచటానికి బాబా అతనికి బాలా షింపి పేరు చెప్పారు. సపత్నేకర్ బాలా అను దర్జీ ఉన్న చోటుకి వెతుక్కున్నాడు. అతనితో సపత్నేకర్ తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు. ఏమైనా నీ వెంట వచ్చి బాబా దర్శనానికి ప్రశాంతంగా చేసుకునేలా వారు మాపై కోపగించకుండా కృపాదృష్టితో చూసేలా చేయి అని అందుకు బాబా సరేనని ఒప్పుకోగా సపత్నేకర్కు నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా అతని వెంట వెళ్ళాడు. బాబా పటాన్ని అందుకుని బాబా చేతికిచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటం అని అడిగాడు. దానిని చూసి బాబా సపత్నేకర్ వైపు చేయి చూపిస్తూ ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా దీని అర్థం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. సపత్నేకర్తో త్వరగా వెళ్ళు, దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్ హట్, పో, వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. మునుపటి వలె వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఏడాది మునుపటి వలె వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడ ఏముంది, ఇక్కడ నుండి బయలుదేరండి అని వారిని ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు. పామరులం మేమెంతటి వారం, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వస్తే చల్ హట్ అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారమో ఏమో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరత్ బాబూజీ కీ జై. అయినా
మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం కలిగేలా మమ్మ ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు? సపత్నేకరు బాబా ఆజ్ఞని శిరసా వహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది. అందువలన ఆ సోదరులిద్దరూ చాలా ఆందోళన చెందారు. ఇక ఏం ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఆ తరువాత మరో సంవత్సరం గడిచిపోయినా సపత్నేకర్ మనసు స్థిరపడలేదు. మరలా గణహాపురం వెళ్ళాడు. మనసులో మరింత కలవరం చెలరేగింది. తరువాత అతడు విశ్రాంతి కోసం మాడేగాంకు వెళ్ళాడు. చివరకు కాశీ క్షేత్రానికి వెళ్ళాలని తలచాడు. కాశీకి బయలుదేరడానికి ఇంకా 2 రోజులు ఉండగా అతని భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది. చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెప్పుతాను. సాయి యొక్క ఆ లీలను వినడానికి శ్రోతలు సిద్ధమవ్వండి. ఆ స్త్రీ ప్రక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నం. ఆమె కుండను తీసుకుని లఖట్షా బావికి వెళ్ళింది. అక్కడ ఒక వేప చెట్టు క్రింద తన తలకు రుమాలు చుట్టుకుని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు. అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మంజుల స్వరంతో పలికాడు. నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీరు నా వెనుక వస్తున్నాడు. ఇటువంటి కలను చూచి మేలుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపత్నేకరు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి మరునాడు షిరిడీ గ్రామం చేరుకుని మసీదికి వెళ్ళారు. అప్పుడు బాబా లెండికి వెళ్ళి ఉన్నారు. వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఇంతలో బాబా వచ్చారు. తాను కలలో చూచిన మూర్తినే మరలా అక్కడ ఆ పాదమస్తకం చూచి ఆమె చకితురాలై కళ్ళార్పకుండా చూడసాగింది. బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వలనే బాబా తమ బాధను అక్కడ ఉన్న 3వ వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథ, ఆమెకు చెప్పవలసిన కథ. ఆమె సమక్షంలో బాబా ఎవరో 3వ వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. చాలా రోజులుగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి విసిగెత్తిపోయాను. కానీ బాధ తొలగడం లేదు. ఔషధాలు తిని తిని విసిగిపోయాను. కానీ ఏమీ గుణం కనిపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనం అనుభవపూర్వకంగా అర్థమైంది. భార్య కోరిక తీరిపోయాక సపట్నేకరు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునపటి వలనే మరలా చల్హట్ అని అతనిని సంబోధించారు. నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మరి బాబా నన్ను ఎందుకిలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే. నా పూర్వార్జితం ఏమిటి? నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళిని అనుభవిస్తుంటే నా నొసట నేనా చల్హట్? నా కర్మ ఏమిటో? నా ద్వారా ఆధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలను ఆశ్రయమయ్యాను కాబోలు. అందువలననే బాబా అనుగ్రహం లేకపోవడం. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతార్కులు చేశాను. అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనస్సుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. శ్రీ
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय తాపత్రయాలతో తపించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సపట్టనేకర్ ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు. ఎక్కడికి కదలబుద్ధి కాలేదు. నిద్ర లేకుండా పక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరు లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వారి చరణాలను పట్టుకోవాలి అని సపట్నేకర్ నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పట్టుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది. బాబా రోజూ మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చటించసాగారు. ఆ చమత్కార వృత్తాంతాన్ని సపట్నేకర్ శ్రద్ధగా విన్నాడు. అది అక్షరం అక్షరం మొత్తం అతని విషయమే. ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ ఉన్న సపట్నేకర్ తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించినదే అయినా అది వాస్తవానికి తన విషయం. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గుర్తించిన వార్త. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. అత్యంత పరిచింతనలో ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమి సంబంధం లేని ఒక తండ్రి కొడుకు గురించిన కథను చెప్పసాగారు. విషయమంతా ఆ ఇద్దరిదే. సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపట్నేకర్కు పరమాశ్చర్యం కలిగింది. సాయి శరణాల యందు అతని పూజభావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతలామలకములా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వం అంతా వారి కుటుంబం. అంతేకాదు విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మ సాయి యొక్క అవతార జగత్తు వారి విస్తరించి ఉండగా వారికి తన పరమ భేదం ఎందుకుంటుంది? పరమ పురుషునిలో ఐక్యమైన వారికి దైవత్వం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఏ లేపనము అంటుకోనట్టుగా దృష్టదర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుట వారికి లేదు. బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపట్నేకర్కు మనసులో కలిసినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సర్జనులైన శ్రోతలు ఆలకించండి. బాబా సపట్నేకర్ను చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రిని చంపానని నాపై నేరం ఆరోపిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు అతని పుత్రుని మరలా తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుని రామదాసు మరలా ఆ తల్లికి ఇచ్చినట్టుగా ఇతని పుత్రుని మరలా ఇతని భార్య గర్భంలోనికి తీసుకుని వస్తాను. ఆ మాటలు విని సపట్నేకర్కు బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సుపై తమ అభయహస్తాన్నుంచి అతనికి ధైర్యాన్నిచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోయింది. నా యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు. నీవు త్వరలో కృతార్థుడు అవుతావు అని చెప్పారు. సపట్నేకర్కు బాబా పాదాలను పట్టుతూ ఉండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చగా పాదాభివందనం చేశాడు. అతనికి అభిష్టభావాలు ఉప్పొంగినాయి. కళ్ళు నుండి కారిన ఆనందాశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళనం చేశాడు. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చో అని చెప్పారు. అప్పుడు సపట్నేకరు సంతోషంగా బసకు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెమును బాబా ముందు ఉంచాడు. పళ్ళెం చుట్టూ వీటిని సంప్లోక్షించే విధంగా కళ్ళుకు అద్దుకుని ప్రాణాపాన వ్యానాది
పంచ ప్రాణాలకు అర్పించి తరువాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్యక్రమంగా అనుసరించి బాబా తమ చేతుల్లో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపట్నేకర్కు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపట్నేకర్కు కూడా మరలా బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు మరొకరికి తలలతో ఢీకుంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపట్నేకర్తో, అరే, మాటి మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం గౌరవాధారాలతో ఒక్కసారిగా చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి సావిడి ఉత్సాహం సపట్నేకర్కి ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకుని ఆనంద పరవశంతో బాబా పల్లకి ముందు బయలుదేరాడు. ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పడం వల్ల గ్రంథం విస్తారం అవుతుందని వదిలివేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధ లీల సపట్నేకర్కు సాయి బాబాను చూస్తుంటే పాండురంగని చూస్తున్నట్టే అనిపించింది. తరువాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతిచ్చారు. బాబా అనుజ్ఞకి కించెత్తైన జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి. ఇప్పుడు బాబా దక్షిణ అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. బండి బాడుగుకు సరిపడా మాత్రమే మిగిలి ఉంది. దక్షిణ ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. శ్రీ సచ్చిదానందకి జై. శరత్ బాబూజీకి జై. దక్షిణ ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడగక ముందే వారి చేతిలో ₹1 ఉంచాలి. బాబా మరలా అడిగినప్పుడు మరో రూపాయి ఇవ్వాలి. ఆ తరువాత లేదని చెప్పాలి. రైలు బండి ఖర్చులకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు. తను ముందుగా నిర్ణయించుకున్నట్లే బాబా చేతిలో ₹1 ఉంచగా బాబా మరలా ₹1 అడిగారు. దానిని ఇచ్చిన తర్వాత స్పష్టంగా ఈ కొబ్బరికాయని తీసుకుని నీ భార్య ఒడిలో వేయి, నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. తర్వాత 12 నెలలు గడిచాక సపట్నేకర్కు పుత్రుడు కలిగాడు. 8 నెలల బిడ్డను తీసుకొని ఆ దంపతులు మరల దర్శనానికి వచ్చారు. పుత్రుని బాబా చరణాల వద్ద ఉంచారు. సత్పురుషుల చర్య ఎంత వింత! ఆ ఇద్దరు చేతులు జోడించి ఏ మనవి చేశారో వినండి. సాయినాథ, ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ చరణాల యందు శిరస్సు నుంచుతున్నాను. మేము హీనులం, దీనులం, పామరులం. ఈ అనాథులపైన మీ కృప చూపండి. ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రమం కలగనీయండి. జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను ఆహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తుంటాయి. అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి. మురళీధరు అనే అబ్బాయి, తరువాత భాస్కరు, దినకరు అను మరో 2 బాలురు కలగగా సపట్నేకరు సంతుష్టుడయ్యాడు. భార్యా బిడ్డలను వెంట పెట్టుకొని సపట్నేకరు సాయి దయామయునికి ఆనందంగా వందనం చేశాడు. తన చంచల మనస్సును స్థిరపరుచుకొని కృతకృత్యుడై వెళ్ళిపోయాడు. కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తలచాను, కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక ఈ గ్రంథం పెద్దదైంది. హేమాడు సాయినాథునికి శరణజొచ్చి తరువాతి కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియజేస్తాడు. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాల యందు ప్రీతి గల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు. సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తుంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో కానీ పరమార్థంలో కానీ ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడటం వారి ఉద్దేశం. సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి. నాకు ఏ అనుభవం లేకపోతే నేను వారిని అసలు నమ్మను అని కేవలం
బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారికి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాత అధ్యాయంలో శ్రవణం చేయండి. స్వంతి శ్రీ సప్తసంజన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాశంక భక్తానుస్కరణమును 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి చరిత్ర 49వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు స్తవనాన్ని సాంగోపాంగంగా చేయలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి. అటువంటప్పుడు నేను ఏమీ చేయని అజ్ఞానిని కనుక ఊరక ఉండటం ఉత్తమం. వాస్తవానికి మౌనం వహించడమే నిజమైన స్తవనం. కానీ సాయి యొక్క ఒక్కో సుగుణం మౌనాన్ని మరిపింపజేస్తుంది. అగాధమైన సాయి లీల ధన్యం. దానిని చూచిన నేను ఊరకుండలేను. పక్వాన్నాల రుచి జిహ్వను తగలగానే మనసుకు శ్రోతలు గుర్తుకు వస్తారు. వారిని కూడా నా సంక్షిప్తంలో చేర్చుకోవడం వలన మాధుర్య రుచి మరింతగా ద్విగుణీకృతమవుతుంది అని అనిపించింది. అందువల్లనే ఈ భోజనం చక్కగా తయారైంది. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వానికి మాధుర్యం చెప్పబడిపోతుంది. సాయి సకల అవాస్తకాముడు, సాయి సకల సంతలలాముడు, సాయి భక్తులకు విశ్రామధామం. వారు దుర్భవమైన భవచక్ర భ్రమణాన్ని నివారించేవారు. భాషకు అందని వారి లీలలను నా వాక్కుతో వర్ణించలేను. తర్కబుద్ధికి అందని వారి ఆంతర్క్యం కళ నాకు ఎలా అర్థమవుతుంది? కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయటానికి కృపతో తమ కథలను గుర్తు చేస్తారు. అగాధమైన వారి మహిమను వర్ణించడం ఎవరు సమర్థులు? పరావాక్యే వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక పశ్యంతి మధ్యముల మాట ఎవరు చెప్పగలరు? ఈ మూడు నోరు తెరవకపోతే నాలుగవదైన వైఖరి ఏమి చేయగలదు? ఈ విషయం నాకు బాగా తెలిసినా నా మనసు ఊరుకోవటం లేదు. సద్గురు చరణాలలో తన్నీళ్ళు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చేజిక్కదు. సత్పురుషులు సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు. వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. గురు చరణాల యందు ప్రేమ, దీనినే మనం సంపాదించుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యంలోని మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమగుగాక. శరీర అభిమానం పూర్తిగా ఉన్న వారికి భక్తులు అన్న పేరు తగదు. సంపూర్ణ నిరభిమానులలోనే నిజమైన భక్తి ఉంటుంది. జ్ఞానిని అన్న గర్వం, శ్రేష్ఠుణ్ణి అన్న అభిమానంతో కేవలం దంభానికి నిలయమైన వారికి ఎక్కడి ప్రతిష్ట? తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చేయని వారు అభాగ్యులు. చెవులు లేకున్నా విననివాడు మూర్తిభవించిన మందమతులు. తీర్థ వ్రతాలు, యజ్ఞాలు, దానాల కంటే తపస్సు చేయటం శ్రేష్టం. తపస్సు కంటే అధికం హరిభజన. తమ గురువును ధ్యానించుట అన్నింటికంటే శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యాన ధారణలు, సాయియే వారి దేవతార్చనలు, సాయియే వారి గుప్త నిధి. ఆ నిధిని కృణత్వం లేకుండా రక్షించుకోవాలి. నాకు ఒకప్పుడు బద్ధకం కలగవచ్చు, కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు. నేను కథలను మర్చిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తు చేస్తారు. ప్రశాంతంగా ఒక్క క్షణం కూర్చుందాం అనుకుంటాను, కానీ నా కోరిక సాగదు. అకస్మాత్తుగా బాబా కథను స్ఫురింపజేస్తే నేను వెంటనే కలం చేతికి అందుకోవాల్సిందే. ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించడానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సచ్చరిత రచనకు నన్ను ప్రేరేపించారు. సత్పురుషులు తమ కథను తామే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకపోతే రచన రసవత్తంగా కాక అంతా చప్పగా ఉంటుంది. అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపజేసి నా మనోభీష్టాన్ని తీర్చారు. నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ, మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయి నామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవటానికి
సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు. పరమ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయటం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణ, కళ్ళతో సాయి యొక్క దర్శనం, శ్రవణాలతో సచ్చరిత శ్రవణం చేయండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయిని సాష్టాంగపడండి. శిరస్సును వారి చరణాల యందు ఉంచండి. జీవతో వారి నామస్మరణను చేయండి. నాసికత వారి నిర్మాల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. గత అధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతి గల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేదా పరమార్థ పరాయణత్వాన్ని లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూచేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు. హరికనోబా అను వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట పెట్టుకుని సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాలలోనూ నిరాజమాలైన ఉన్న సాయి యొక్క సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయి యొక్క కళా కౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ యందు విశ్వాసాన్ని కలగచేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితునితో కోపర్గాంలో టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుక్కొని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడు తలకు జరీ తలపాగా కట్టుకొని కాళ్ళకు కొత్త చెప్పులను తొడుక్కొని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు. మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూచి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది. వానిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు. తర్వాత దర్శనానికి పైకి వెళ్లి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదాన్ని తీసుకొని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకొని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలా మంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏం తోచలేదు. ఇలా అతని మనసు వికలమైపోయింది. అతని కళ్ళ ఎదుట చెప్పులు, మనసులో చెప్పుల ఆలోచనే. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి. అంటే ఎవరో దొంగలు దొంగలించి ఉంటారని అతనికి ఇవి నిశ్చయమైపోయింది. తర్వాత స్నానం చేసి పూజ నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనసు శాంతి లేదు. ఆ సభా మండపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పులను తీసుకొని వెళ్ళిపోవటం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన. అన్నపానీయాల మీద మనసు లేదు. భక్తులందరితో పాటు అతడు చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకొని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నారు. బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ ఒక కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. హరికా బేట జరికా ఫేట అని అరుచుకుంటూ వెళ్ళు. బాబు ఇవి నా చెప్పులు అని ఆతృతతో అడిగిన వారికి వినిని ఇచ్చే. కానీ హరికా బేట ఎవరో చూసి అతని వద్ద జరీ తలపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాక ఇవ్వు. ఏం గొడవ చేయకు అని చెప్పారు. ఆ మాటలు చెవులలో పడగానే హరిబాబు పరిగెత్తుకొని వెళ్ళి కళ్ళతో చూచి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొరలాయి. శరీరం పులకరించింది. పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు. ఆ అబ్బాయిని ఇక్కడకు రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకొని రా, ఏది నన్ను చూడనివ్వు అని వానిని చూచి ఇవి నీకు ఎక్కడ దొరికాయి? సరిగ్గా చెప్పు అని అడిగాడు. ఆ అబ్బాయి నాకేం తెలీదు, నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరికా బేట ఎవరో వారు నాకు జరీ తలపాగా చూపించాలి. వారికే ఈ చెప్పులను ఇస్తాను. నాకు వేరే గుర్తులు తెలియవు. బాబా చెప్పిన గుర్తులు తెలిపిన వారే ఈ చెప్పులను తీసుకుంటారని అనగా హరిబాబు ఒరే బాబు ఇవి నా చెప్పులేరా అని అంటే ఆ అబ్బాయి ఇవ్వలేదు.
అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి, ఒరే బాబు, నేనే రా హరిని, కనోబా కొడుకును. బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది. ఇదిగో ఈ జరీ తలపాగా చూడు, నీ సందేహం తొలగిపోతుంది. చెప్పులు నావేనని నిశ్చయమవుతుంది. వీనిని ఇతరులెవరూ కోరరు అన్నాడు. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తర్వాత ఆ చెప్పులను హరిబాబుకి ఇచ్చేశాడు. ఆ విధంగా హరిబాబు యొక్క కోరిక తీరి సాయి సత్పురుషులని అనుభవమైంది. నాకు జరీతలపాగా ఉందని చెప్పటం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శరత్ బాబూజీకి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా